రెండవ వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనందరం కలిసి చదవడానికి ప్రయత్నించాలి. Epistle of Paul to Galatians chapter 2 verse 20. We read all together. అందరం కలిసి చదువు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, జాలి కలిగిన మా దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరమాట మీ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో నీ కృపాసనకు నీ బిడ్డలంగా చేరి రావడానికి ఈ పునరుద్ధాన దినమున మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు పొందనాలు తండ్రి. మరి సంఘముగా నీ పాద సన్నిధిలో నీ పళ్ళ చుట్టూ చేరి ఈ దినం తండ్రి మీరు చేసిన మేళ్ళన్నింటినీ కూడా తలపోసుకొని హృదయపూర్వకంగా స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మహిమపరచున్నట్లు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయంకి వందనాలు. చేరి వచ్చిన పరిశుద్ధులకే స్తోత్రములు. పాటల ద్వారా మీ నామం మహిమపరుచుకున్నారు తండ్రి, నీకు వందనములు. ప్రభా, సమయం నీది, మేమంతా మీ వారము, వాక్యం మీది, మీకే మహిమ కలుగులాగున నీ ప్రయోగం దాసుని నన్ను కూడా ప్రభా సిలువను మరుపరుచుకొని సంఘానికి మాకు కావలసిన ఆత్మీయ ఆలోచనలను ఆయన మర్మాలను మాకు బయలుపరిచి మమ్మలను వాక్యపు వెలుగులో ఆరాధించినట్లుగా ప్రేరేపించవలసిందిగా మా అందరికి వినగల చెవులు, రేపగల మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి కనీ కనబడని అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా. నీ ఆత్మ స్వాతంత్ర్యం, నీ అధికారం మా మధ్యన ఉండగా మీకు స్తోత్రము. మా మధ్యన సంచరిస్తున్నందుకే మిమ్మల్ని పూజించి ఆరాధించు, మమ్మల్ని మేము చేతులకు అప్పగించుకోవచ్చు. కృతజ్ఞతాస్తుతులతో యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో ప్రార్థించి స్తుతించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ దినం యొక్క విశిష్టత మనందరికీ తెలుసు. ఈ దినం యొక్క ప్రత్యేకత ఏంటి? సండే కదా. వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ ద డే? ఆదివారము, ఇంకా తర్వాత సోమవారము అంటే కాదు. ఈ దినం యొక్క ప్రత్యేకత ఏంటంటే మన రక్షకుడు, మన దేవుడు, మన ప్రభువు మన కొరకు ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన రోజు. దీనినే పునరుద్ధాన దినము అంటారు. ఏమంటారు? ద డే ఆఫ్ రిజరెక్షన్. ద డే ఆఫ్ రిజరెక్షన్. ఈరోజు సెలవు ఎందుకో తెలుసా? వై హాలిడే? ఎందుకు? రోడ్లంటే తిరగడానికి కాదు. టు వర్షిప్ యువర్ గాడ్, టు హానర్ యువర్ గాడ్. నీ దేవుడిని నువ్వు ఆరాధించడం కొరకు నీకు సెలవు ఇచ్చాడు దేవుడు. గవర్నమెంట్ కాదు ఇచ్చింది, దేవుడు నీకు సెలవు ఇచ్చాడు. ఎందుకు దేవుడు అంటే గవర్నమెంట్ నీకు దేవుడు ఇస్తాడా? ఎస్, దేవుడు ఇస్తాడు. ఒక్కసారి చూడండి, సామెతల గ్రంథంలో ఒక ఆలోచన ఉంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం. Proverbs chapter 21 verse 1. ఎవరైనా తీసినోళ్ళు చదవండి త్వరగా. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె. చూసారా ఎట్లా ఉందంట రాజు హృదయం? తర్వాత ఏం చేస్తాడంట? ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని తిప్పుతాడు. దేనిని? రాజు హృదయాన్ని. రాజు హృదయాన్ని తిప్పేవాడు, అధికారుల హృదయాలను తిప్పేవాడు, తన చిత్తానుసారంగా నడిపించగలిగేవాడే నీ దేవుడు. ఈరోజు సెలవు, హాలిడే. ఎందుకు అంటే
మన దేవుడు మన పాపముల కొరకై చనిపోయి సమాధించబడి తిరిగి లేచాడు. ఆ ఫోన్లు కాస్త ఆపండి. నిజమైన ఆరాధన ఏంటో తెలుసా? మనలో మనం ఖాళీ చేసుకొని ప్రభు సన్నిధిలో సాగిలిపడటం. దేవా నేను ఈరోజు ఉన్నానంటే నీ దయ అని చెప్పి ఫాలింగ్ డౌన్ అపాన్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని కంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వన్స్ ఇఫ్ యూ ఎంటర్ హియర్, ఒక్కసారి నువ్వు ఇక్కడ ఎంటర్ అయ్యావంటే ఫర్గెట్ ఆల్ థింగ్స్. ఈ ఉదయకాల సమయంలో దేవుని మనం ఆరాధించడానికి ముందు మరికొన్ని తలంపులు మనం దేవుడు మనలను ప్రేమించి తను తాను అప్పగించుకోవడం ద్వారా మనకు కలిగిన ప్రయోజనం ఏంటి అని చూస్తే ఒక్క మాటలో చెప్పొచ్చు, మనం నరకం నుండి నిత్య జీవులోనికి, మరణం నుండి జీవులోనికి దాటించబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మరణంలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? పాపముల చేత, అపరాధముల చేత కదా మీరు చచ్చిన వారు ఉండగా క్రీస్తు యేసు మనల్ని ఏం చేశాడు? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దీని కొరకు దేవుని ఆరాధించాలి. ఈరోజు మనం బ్రతికామంటే అర్థం ఏంటంటే మనం ఇంకెప్పటికీ చావు అని అర్థం. యేసు క్రీస్తు ప్రభు మనల్ని బ్రతికించాడు. యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆయన ఇంకా మళ్ళా చనిపోడు. ఈ నెవర్ డై. యేసునందు విశ్వాసం ఇచ్చిన వారు కూడా మనము చనిపోము. అందుకే దేవుని ఆరాధించాలి. నిత్య జీవం అంటాడు దాన్ని యేసుక్రీస్తు ప్రభు. ఏమంటాడు? ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. నిత్య జీవం పొందిన వారు ఎప్పటికీ చనిపోరు. కనుక దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చాడు. యేసుక్రీస్తు మరణం ద్వారా మొదటి మనకు దొరికిన ప్రయోజనం ఏంటంటే నిత్య జీవం. నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు చేసిన దానికంటే ముందు చేసిన పని ఏంటంటే మన పాపాలు ఏం చేశాడు? తన రక్తముతో కడిగాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసి పాపులమైన మనలను దేవుడు తన రక్తముతో కడిగి తన రక్తము నీ కొరకు నా కొరకు చిందించి మనల్ని ప్రేమించుచు మన కొరకు రక్తం కాచాడు. దీని కొరకు దేవుడిని మనం ఏం చేయాలంటే ఆరాధించబద్దులమైన. కనుక ప్రియులరా, ఇంకొక తలంపు ఏంటంటే దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలి అని మనం చూసినట్లయితే దేవుడు ఇంకా మన పక్షంగా తన రక్తమును తీసుకొని మహోన్నతమైన దేవుని స్థలములలో సర్వోన్నతమైన దేవుని దగ్గర కూడా విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 9:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12. మేకల యొక్క గొర్రె పిల్లల యొక్క కోడల యొక్క రక్తం కాక తన స్వరక్తంతో దేవుడు పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించాడు. ఏ పరిశుద్ధమైన స్థలం? సర్వోన్నతమైన దేవుని యొక్క సింహాసనం మీదట తన రక్తాన్ని తీసుకుని ప్రభు ఏం చేశాడంటే ప్రవేశించి మన పక్షముగా మన కొరకై శాంతికరమైనటువంటి హోమముగా తను అప్పగించుకొని మరణం నుండి మనకి రావాల్సినటువంటి ఉగ్రత రాకుండా మన మీద రాకుండా దేవుడు ఆపుతున్నాడు. అందుకనే రోమన్ చాప్టర్ 5:9, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. చదవండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. చూడండి పిల్లరా, ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం. దేవుని ద్వారా మనం ఉగ్రత నుండి రక్షించబడ్డాం. మీకు కూడా తెలుసో లేదో, కరోనా అనేటువంటిది కూడా ఒక ఉగ్రత, దైవ ఉగ్రత. ఇది దేవుని ఉగ్రత. దేవుడు మనలను ఈ ఉగ్రత నుండి తప్పించాడా లేదా? మనకంటే గనులు, మనకంటే కోటీశ్వరులు కూడా లేదు, కాలగర్భంలో కలిసిపోయారు. మనల్ని దేవుడు ఇంకా బ్రతికించాడంటే అర్థం ఏంటంటే దైవోగ్రత నుండి మనం తప్పించబడాలి. కేవలం విశ్వాసం ద్వారా, కేవలం నమ్ముట ద్వారా. చిన్న నమ్మకం మాత్రం మనకుంది కదా, మనకున్న చిన్న విశ్వాసానికే పెద్ద ఉగ్రత నుండి దేవుడు మనం తప్పించాడు. పెద్ద విశ్వాసం ఉంటే
ఇంకెంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ఒకసారి ఆలోచించండి. చిన్న విశ్వాసానికి ఇంత ఉగ్రత తప్పించుకున్నారే. ఆ చచ్చిపోయిన వాళ్ళు చూస్తుంటే మనకే భయం వేస్తుంది. వాళ్ళు బెడ్ మీద ఊపిరాడక కొట్టుకుంటుంటే వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంది ప్రభు, ఏంది అసలు? నువ్వు ఎంత ప్రార్థన చేసిన వాడు బతకడు. దైవ ఉగ్రత అది, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఏమంటారంటే దాన్ని డిగ్రీ, శాసనం, లార్డ్స్ డిగ్రీ టు పనిష్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఆర్డర్ టు టర్న్ దెమ్ టువర్డ్స్ హిమ్. దేవుడు వైపు మనుషులను తిప్పటం కొరకై దేవుడు వాడిన ఒక సాధనమే కరోనా. చాలా మందికి ఈ విషయం అర్థం కావట్లేదు. దానికోసం ఉపవాసాలు, కొంతమంది దానికోసం వ్రతాలు. దేవుడు నీ మాట అంటాడా? దేవుడు సర్వాధికారి. దేవుడు సర్వాధికారి. ఎవడు దీనుడై ఆయన మాట విని వణుకుతాడో వాళ్ళని దృష్టిస్తాడు. నీ కథ ఏందో నువ్వు చూసుకో అంటాడు ముందు దేవుడు. నీ జాగ్రత్త, నీ వ్యవహారం ఏంటో చూడు. సర్వశక్తి కలిగిన దేవుడు తన ఉగ్రతను భూమి మీదకి పంపించినప్పుడు ఎవడు నిలవలేడు. అందుకనే గొర్రె పిల్ల ఉగ్రతను తాళువాడు ఎవడు? దేవుని యొక్క ఉగ్రత మనం అందరూ ఎప్పుడు ఏం చూస్తూ ఉంటే ప్రేమ ప్రేమ ప్రేమ, దేవుడు ప్రేమ స్వరూపి, మనం ఏం చేసినా కాదులే, మనం ఇక్కడికి వచ్చి మళ్ళా ఒప్పుకుందాములే, మళ్ళీ పోయి బురదలో దూకుదాములే. ఇది కోసం కాదు దేవుడి ప్రేమ. దేవుని ప్రేమ ఒక పాపిని పరిశుద్ధునిగా చేసి నిత్యరాజ్యానికి చేరుస్తుంది. ఆ మనిషి దేవుని మార్గంలో నడవాలి. అది దేవుని ప్రేమలో ఉన్నటువంటి అర్థం. దేవుడు ప్రేమ యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనల్ని క్షమించడానికి ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనల్ని రక్షించడానికి ఉద్దేశం ఏంటంటే, మనం ఆయన మార్గంలో నడవడానికి దేవుడు ప్రేమించాడే కానీ మన ఇష్టానుసారంగా మనం చిందులేయటానికి కాదు. దైవ ఉగ్రత అవిశ్వాసులైన వారి మీదకి, అవిధేయులైన వారి మీదకి వచ్చు. కొలస్సీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చూస్తాం. దైవ ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంటే అవిధేయులైన వారి మీదకి వస్తుంది. డిసోబిడియన్స్, ది పీపుల్ ఆఫ్ డిసోబిడియన్స్ విల్ ఫేస్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. దేవునికి అవిధేయులు, అక్రమస్తులు దైవ ఉగ్రతని రుచి చూడాల్సి ఉంటుంది. దే హ్యావ్ టు ఫేస్ ద జడ్జిమెంట్, ద వ్రాత్ ఆఫ్ గాడ్. అయితే ఎవడైతే దీనుడై దేవుని మాట విని ఆయన వణుకుతారో వారిని ఏం చేస్తాడు? దృష్టి ఇచ్చి వారిని క్షమించి వారిని నీతిమంతులుగా చేసి తన రక్తంతో కడిగి దైవోగ్రత నుండి దేవుడు మనలను తప్పించాడు. దీనికే మనం ప్రభుని ఆరాధించి ఘనపరచవలసిన వాడు. ప్రభువా, నేను ఎప్పుడో చావలసిన వాడిని. ప్రభువా, నేను ఉగ్రతకి పాత్రుణ్ణి. నేను కేవలము ఈరోజు ఉన్నానంటే నీ కృప, నీ దయ, నీ కరుణ తప్పించి నాదంటూ ఏం లేదు ప్రభువా. నేను ఏ పాటి వాడను, ఏ పాటి తాను ప్రభువా. నన్ను ప్రేమించావు ప్రభువా. పాపినైనా నన్ను ప్రేమించావు ప్రభువా. పడిపోయే స్వభావం కలిగి నన్ను ప్రేమించావు ప్రభువా. ఎన్నికలేని నన్ను ప్రేమించావు ప్రభువా. నీ సన్నిధిలో ఉండటానికి అర్హత లేని నన్ను నీ సన్నిధి తీసుకొచ్చావు ప్రభువా అని ప్రభుని ఆరాధిస్తే దేవుడు సంతోషించేవాడు. ప్రభువైన యేసు క్రీస్తు మనకి తన వాగ్దానాలు చాలా ఇచ్చాడు. వాటిలో యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ఒక వాగ్దానం చూద్దాం. ఒక దేవుడు చేసినటువంటి వాగ్దానం చూద్దాం. Gospel according to John chapter 14 verse 18. తీసేవాడు చదవండి. ఓకే, చాలు సార్. నేను మిమ్మలను అనాథులుగా విడవను, నేను మీ యొద్దకు వస్తాను. ఎలా వస్తానని చెప్పాడు? ఎప్పుడు వస్తానని చెప్పాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 20 వచనం చూడండి, మీకు ఆన్సర్. Gospel according to Matthew chapter 18 verse 20. చదువుతురుగా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఎలయనగా
ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటానని చెప్పాడు దేవుడు. అన్యాయస్తుడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు దేవుడు, మాట తప్పేవాడు అసలే కాదు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనం చూస్తున్నాడు. దేవుడు మనల్ని అంటే మనం వేసుకొచ్చిన బట్టలు కాదు దేవుడు చూసేది, ఎంత బాగుంది అది మనం చూస్తాం. దేవుడు చూపులు మన పై రూపం మీద కాదు, దేవుడి చూపులు మన అంతరంగాన్ని చూస్తాం. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు మన అంతర్యాన్ని లక్ష్య పెడతాడు, మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనం ఏ ఉద్దేశంతో కూర్చున్నాం, ఇక్కడ కూర్చొని ఇంకా దేని గురించి అని ఆలోచిస్తున్నావు చూసుకో. ఇక్కడ కూర్చొని ఇంక దేని గురించి ఎక్కడికన్నా తిరుగుతున్నావు, నీ మైండ్ జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. నేనైతే మిమ్మల్ని చూస్తా, తలకి ఎందుకు తిప్పారని అంటా నేను, కానీ దేవుడు అట్ట కాదు. నీ హృదయం ఎటు పోతుంది, ఎక్కడ తిప్పుతున్నావు, ఏమేమి చేస్తున్నావు, ఇక్కడున్నా కానీ నీ మనసు ఎక్కడుంది అనేది దేవుడు చూసేవాడుగా. కనుక ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు ఉంటానని వాగ్దానం చేశాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనలను అనాథలుగా విడవనిచ్చింది. దేవుడు మనతో ఉండేది కర్ర తీసుకొని కూర్చో, ఎందుకు లేచావు అని అంటానికి కాదు, మనల్ని బలపరచడానికి, మనల్ని నడిపించడానికి, పడుకోకుండా పట్టుకోవడానికి. ఒక తల్లి తండ్రి చిన్న బిడ్డను ఎలాగైతే నడిపిస్తారో, కాస్త వాతావరణం అట్టేట ఉన్నప్పుడు, లేకపోతే గతుకులు రోడ్డు ఉన్నప్పుడు నడవాల్సిన పరిస్థితి చిన్న బిడ్డని సాధ్యమైన తోలుకెత్తుకుంటారు. లేదా వాడు నడవాలని వాడు కనుక కోరుకున్నట్టయితే వాడు నడిపించేటప్పుడైనా కానీ, వాడు నడిచేటప్పుడైనా కానీ వాడి చెయ్యి పట్టుకుంటారు కంపల్సరీగా. వీడేం చేస్తాడు, ఆ చెయ్యి కూడా వాడు నింపుకోవాలని ట్రై చేస్తాడు, వాడు పరిగెత్తాలని చూస్తుంటాడు. ఇది మానవ నైజం. దేవుడి నైజం ఏంటంటే మనకు సాయం చేయాలి. దేవుని ఆశ, దేవుని మనసు ఏంటంటే మనల్ని నడిపించాలి. అందుకే దేవుడు మనతో ఏం చెప్తాడంటే, నేను మిమ్మల్ని అనాథలుగా వేయడం, నేను మిమ్మల్ని అనాథలుగా వేయడం. అందుకనే ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రభువు యేసు చెప్తాడండి. Gospel according to John chapter 14 verse 26. చదవము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామం పంపబో పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి ఏం చేస్తాడంట, దేవుడు మనకు జ్ఞాపకం చేసిన చెప్పిన సంగతులన్నీ జ్ఞాపకం చేస్తాడు. తండ్రి అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ నేను మీ యొద్దకు వచ్చేదను అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఆత్మస్వరూపి అయి మన మధ్యకి వచ్చాడు, ఉన్నాడు. దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి. ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది ఈ మాట? దేవుడు ఆత్మస్వరూపి. వెనకోళ్ళు చెప్తే ఏంటా నేను? వెనకోళ్ళు నేను ముందు వాళ్ళని కూడా పట్టుకుంటా. చెప్పండి, ఎక్కడ బైబిల్లో ఉంది? అట్టగదు. ఎక్కడుంది ఈ మాట? యోహాను 4:24 అరే చిన్న బేసిక్స్ కూడా లేవా? చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఎక్కడ? యోహాను సువార్త 4. చదవండి అమ్మాయి, స్టూడెంట్స్. దేవుడు ఆత్మ కనుక కాబట్టి ఇప్పుడు ఏంటి? దేవుడు ఆత్మ కనుక అంటే దేవుడు ఆత్మ స్వరూపం. ఆయన ఆరాధించేవాళ్ళు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి ఏ ఆత్మతో ఆరాధించాలి? మళ్ళీ దేవుడు ఆత్మతోనే ఆరాధించాలా, లేకపోతే నీ ఆత్మతో ఆరాధించాలి? మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్. దేవుడే ఆత్మ. ఇప్పుడు ఆయన ఆరాధించేవాడు ఎట్లా ఆరాధించాలి? ఆత్మతో. ఏ ఆత్మతో? కాదు, నీ ఆత్మతో ఆరాధించాలి. సారీ టు సే, సారీ, టేక్ దిస్ కరెక్షన్. దేవుడు మనుషులకి ఆత్మనిచ్చాడు, ఇచ్చాడా లేదా? అందుకే ఏమంటాడు? ప్రభువైన యేసుక్రీస్తు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. రైట్, ధర్మశాస్త్రం అంతా కూడా ఈ 2 ఆజ్ఞల్లోనే నిక్షిప్తమై ఉంది, మిళితమై ఉంది అన్నాడు. ఆ 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? రైట్,
చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆరాధించాలని ఉంది అక్కడ. అరే, ఆరాధన వర్తమానం కాబట్టి అన్ని ఆరాధన అనుకోవాకండి. అక్కడ ఏం? ప్రేమించవలను. లవ్ దై గాడ్ విత్ దైన్ హోల్ హార్ట్, హోల్ మైండ్ అండ్ స్ట్రెంగ్త్, మైట్, శక్తితో, బలముతో, నీకున్న ఆత్మతో నువ్వేం చేయాలా? నీ ఆత్మతో కూడా, నీ ఆత్మతో దేవుని ఆరాధన. దేవుడు మనిషిని ప్రాణ, ఆత్మ, దేహము 3 కంబైన్డ్తో, 3 పదార్థాల కలయికతో మనిషిని చేశాడు కదా. మనం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. మనం ఎవరివి? మా అమ్మ నాన్న అనకూడదు. మనం ఎవరివి? ప్రాణ, ఆత్మ, దేహముల సమ్మేళనం. ఎవరు నువ్వు? ఆత్మ, ప్రాణ, దేహముల సమ్మేళనము. రైట్. సో మనకున్న ఆత్మతో, మన ఆత్మతో దేవుని ఏం చేయాలి? ఆత్మస్వరూపం దేవుణ్ణి ఆరాధించాలి. కనుక ఇక్కడ దేవుడు మన కొరకు ఆదరణకర్తను పంపించాడు. ఎవరి ఆదరణకర్త? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తుంటాడంటే, మనకి సహాయం చేస్తూ ఉంటాడు. మనం పడిపోకుండా, మనం జారిపోకుండా, మనం ఎక్కడైనా బాధపడుతుంటే ఆదరిస్తూ ఉంటాడు. ఈ రీతిగా మనల్ని ఆదరించేవాడుగా ఈజ్ ఎ కంఫర్టర్. మన యాత్ర జీవితంలో మనం పడిపోతున్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు పట్టించుకోకుండా వదిలిపెట్టినప్పుడు నీ దేవుడు ఏం చేస్తాడంటే నీ దగ్గరలోనే ఉంటాడు. మళ్ళీ ఏం చేశాడు? ఆదరిస్తూ ఉంటాడు. మై డియర్ సన్, మై డియర్ డాటర్, డోంట్ వరీ, మా బాధపడవద్దు, నేనున్నాను కదా అని ప్రభు మనల్ని ఏం చేస్తుంటాడు? ఆదరిస్తూ ఉంటాడు, మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు, మనల్ని పురికొల్పుతుంటాడు. ఇప్పుడు శోధనలో పడిపోబోతున్నాం అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనకి లేచి ప్రార్థన చెయ్యి, నువ్వు శోధనలో పడబోతున్నావు, లేవు, ప్రార్థన చెయ్యి, లేవు అని చెప్పి మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం మరి దానికి? అది గుర్తించే స్థాయిలో మనం ఉండాలి. దేవుని మెల్లని స్వరము గుర్తించేటువంటి స్థాయిలో మనం ఉండాలి. లేకపోతే నీకేం అర్థం కాదు. దెయ్యాల స్వరాలు బాగిన పడదు, ఈ లోక సంబంధమైన మ్యూజిక్లు బాగిన పడతా ఉంటాయి. నువ్వు దేవుని స్వరం ఏంటో అభ్యాసం చేసుకోవాలి. నా గొర్రెలు నా స్వరం ఏంటాయని ప్రభు చెప్తాడు. నా గొర్రెలు నా స్వరం ఏంటాయి. అదే దొంగవాడు వచ్చి తలుపు కొడితే ఈ రెస్పాండ్ కావు. దేవుని గొర్రెలు, దేవుని బిడ్డలు, దేవుని స్వరం ఇంకో అభ్యాసం చేసుకున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే అన్ని అర్థం అవుతాయి. దానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 17. తెలుసుకొనుట యందు మీకు జ్ఞానం ఇస్తున్నాడు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంటాడంటే పరలోక సంబంధమైన దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క మెల్లని స్వరం తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అందుకని ఇంగ్లీష్లో ఏముంటుందంటే ద గాడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ద ఫాదర్ ఆఫ్ గ్లోరీ may give unto you the spirit of wisdom. దేవుడు మనకేమి ఇస్తాడు? ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇక్కడికి రాగలిగే ఉంటే నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి రాగలిగావు, లేకపోతే నువ్వు అక్కడే రాలిపోయాడు ఈ లోకంలో. ఇక్కడ మనం అందరం వచ్చామంటే దేవుడు మనకి తన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎన్ని సమస్యలండి ఇక్కడ రావడానికి, ప్రార్థన రావాలంటే ఎన్ని సమస్యలు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి 1 2 పోదాము సమయానికి అనుకుంటే ఏదో ఒకటి వచ్చి అడ్డుపడుతూ ఉంటుంది. ఎన్ని రకాల సమస్యలు, రకరకాల సమస్యలు అన్నిటికీ కూడా ఎదుర్కొని ముందుకు రావడానికి దేవుడు మనకేమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. అందుకే దేవుణ్ణి మనం ఆరాధించాలి. యాత్ర జీవితంలో మనం ముందు నడిచిపోవడానికి దేవుడు మనకేమి ఇచ్చాడంటే
తన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకేమి ఇచ్చాడో చూద్దాం రండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలాగ సాయం చేస్తున్నాడంటే తన యొక్క సత్యము మనకి తెలియపరిచేవాడుగా ఉన్నాడు. తన సత్యములోనికి మనం నడిపించేవాడుగా ఉన్నాడు. అసత్య బోధల నుండి సత్యములోకి నడిపిస్తూ ఉన్నాడు. రైట్? సాతాను ఎప్పుడు రెడీగా ఉంటాడు మనం బోల్తా కొట్టేయడానికి. ఆ రోడ్డు పక్కన చాలా ఉంటాయి డూప్లికేట్. ఆ ఒరిజినల్ దానికి పోవడానికి కొంచెం టైం ఉంటుంది, ఎక్కడో దొరుకుతాయి. అదేవిధంగా దేవుని యొక్క స్వచ్ఛమైనటువంటి మార్గంలో, పరిశుద్ధమైనటువంటి మార్గంలో, ఆయన జ్ఞానంలో మనం ముందుకు పోవడానికి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సత్యంలోకి, సర్వసత్యంలో నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. రండి, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 16:13. బైబిల్ తీయాలి అందరూ. ఓకే, చాలా చూడండి ఏం చేస్తాడట, సర్వసత్యములోనికి. ఒక్కసారి నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు తన సర్వసత్యంలోకి నడిపించాడంటే ఎవడ తరం కాదు నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి. ఎవడ తరం కాదు, ఎవడు ఎంత మనగాడు వచ్చినా కానీ వాడి వల్ల కాదు. ఎందుకంటే నీవు సర్వసత్యంలోకి నడిపించబడ్డావు. ఈరోజు ఎబ్రోన్ సంఘాల విషయంలో మనం చూస్తే ఇక్కడేమి డీజే ఉండదు, ఇక్కడేమి కోర్టు టై గీ వేసుకొని ఉండరు, ఇక్కడేమి డిస్కోలు ఏమి ఉండవు. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకు? ఇది సర్వసత్యంతో కూడినటువంటి సర్వోన్నతమైన పరలోక దర్శనం. ఇదేదో ఎలిగేటువంటి ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్, ఆకర్షించేటువంటి ఇక్కడ ఎట్లాంటి ఏమంటారు ఆకర్షించే పథకాలు ఏముండవు. ఇక్కడ నీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆకర్షిస్తూ ఉంటాడు, నీ దేవుడు నిన్ను ఆకర్షిస్తూ ఉంటాడు. దేవుడే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. దర్ ఇస్ నథింగ్ ఎక్సెప్ట్ గాడ్. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే సర్వసత్యంలోనికి ఇలాంటి ఆత్మను మనకు దేవుడు ఇచ్చాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు రండి, రోమన్ చాప్టర్ 1:3-4. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచ్చింది. ఈ మాట కోసం పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడి కుమారుడుగాను. ఓకే, చాలు చాలు. ఇక్కడ మనకి దేవుడిచ్చిన ఆత్మ ఎలాంటి ఆత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ కదా. మనకి దేవుడిచ్చిన ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరిశుద్ధంగా బ్రతకడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? హెల్ప్ us to live holy life. లేకపోతే ఎక్కడో సరిపోయాడు. దేవుడు మనలను ప్రేమించి మన కొరకు తను అప్పగించుకొని మనల్ని రక్షించి మనల్ని అనాథలుగా విడవలే. మనం పరిశుద్ధంగా జీవించాలనే ఉద్దేశంతో, పరిశుద్ధంగా బ్రతకాలని మనకు ఆత్మనిచ్చి పరిశుద్ధాత్మ దేవుడు పాపం చేయకుండా పాపంలో నుండి తప్పించి ప్రభు అయిన జీవగల దేవునింటికి నడిపించి ఇక్కడ మళ్ళా ఏదైనా కొంచెం గొప్ప ఏదన్నా మురికండితే మళ్ళీ ఆయన రక్తంతో కడిగి, ఆయన వాక్యంతో కడిగి మళ్ళీ అంతగా తెచ్చి ఎంత కార్యం దేవుడు చేస్తున్నాడు. ఇదంతా దేనికంటే నువ్వు నేను ఆయన రాజ్యంలో ఉండటానికి, ఆయన రాజ్యంలో ఉండటానికి. ఈ లోక రాజ్యాలు ఉండేవి కావు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన యొక్క భౌతిక నేత్రాలు ఏవైతే ఇక్కడ చూస్తున్నాయో ఇవన్నీ కూడా ఉండేవి కావు. అంటే ఈ లోకము ఉండేది కాదు. ఈ లోకములో మనము ఉంటామా? ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా విడిచిపెట్టుకోవాల్సింది. ఏమి ఎంత పెద్ద బంగ్లా, రాయల్ ప్యాలెస్. కర్ణాటకలో ప్యాలెస్ ఉంది, మైసూర్ ప్యాలెస్. చాలామంది వస్తారు చూడటానికి ఫారినర్స్. వాడు కట్టినాడు, పోయాడు, లేడు.
ఇప్పుడు అదేంటంటే అది చూడటానికి మళ్ళీ మనం కూడా చూడటం మనం వెళ్ళిపోవడం చూడటానికి తప్ప చేయలేదు, చూస్తాం అంతే, ఆ చూశాను అనుకోవడం ఏం లేదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది శాశ్వతం కాదు కనుక దేవుడు ఏంటంటే మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యం ఏం రాజ్యం అంటే శాశ్వతమైన రాజ్యం కదా. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, తరతరములకు యుగ యుగములకు మార్పు లేనిది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, చెల్లించనిది, నశించనిది, శాశ్వతమైన రాజ్యం మన తండ్రి మన కొరకు సిద్ధం చేస్తున్నాడు. మనం ఎంత ధన్యులమండి, ఎంత గొప్ప ధన్యత మనకి. ఇది లయమైపోతుంది, ఇది నశించిపోతుంది. తన పిల్లలను దేవుడు ఏం చేస్తాడు? తీసుకొని పోతాడు. తన యందు విశ్వాసించిన వారు ఏమైపోతారు? రెప్పపాటులో ఏమైపోతారు? రూపాంతరం చెందుతారు అని రాయబడిన దేవుని వాక్యం. దే విల్ ట్రాన్స్ఫిగరేషన్, దే విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ గ్లోరియస్ బాడీస్, సెలెస్టియల్ బాడీస్. మహిమ కలిగిన దేహాలు మనకు రాబోతున్నాయి. ఈ శరీరము మనం విడిచిపెట్టి రెప్పపాటులో మనం వెళ్ళిపోతాం దేవుని రాజ్యంలో. మనం దేవుడు చేర్చుకున్నాడు. దాని కొరకే ఇదిగో ఈ ఆరాధన, దాని కొరకే ఈ దేవుని వాక్యం, దాని కొరకే సహవాసం, దాని కొరకే దేవుని ప్రయాస, దాని కొరకే బల్ల, దాని కొరకే దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఏం చేశాడు? అన్ను తను అప్పగించాడు. మనం ఆయనతో ఉండాలని, మనం ఆయనలో ఉండాలని, మనం అనాథులుగా ఉండకూడదని, మనం ప్రతి విషయంలో ధైర్యంగా ఉండాలని ప్రభు మనల్ని పురికొల్పి బలపరిచి నడిపించి ఎక్కడో పాపంలో పడి చెడి నరకానికి పోవలసినటువంటి ఎన్నిక లేని మన ఎడల దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఈ దేవుని ప్రేమకు ప్రతిగా, ఆ ప్రభు చెల్లించిన క్రయానికి ప్రతిగా, ఆ ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ అదృశ్యమైనటువంటి మహిమ కలిగిన రాజ్య పౌరులుగా చేసినందుకు మనం ఏమిచ్చి రుణం చెల్లిస్తాం? ఏమి ఇచ్చి మనం రుణం చెల్లిస్తాం చెప్పండి? కొద్దిసేపు కనీసం హృదయపూర్వకంగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.